కూటమి ప్రభుత్వం అమరావతిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారంలో వచ్చిన రోజు నుంచే అమరావతి విషయంలో వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా రుణాల ద్వారా నిధులు సమీకరణ చేస్తుంది. ఇక ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అమరావతిలోని ఐకానిక్ భవనాలు 47, 39 అంతస్తుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. పనుల ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారైంది. అమరావతిలో ఐకానిక్ భవనాల పనులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. జనవరిలోనే పనులు ప్రారంభించేలా కసరత్తు కొనసాగుతుంది. అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే సిఆర్డీఏ భవనం పనులను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ఐకానిక్ భవనాలపై నిర్మాణంపై దృష్టి సాధించింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ లో 5 ఏళ్ల కాలంలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకంగా మారింది. దీంతో వాటి ప్రతిష్టతపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటిపైన మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. నిపుణుల బృందం ఫౌండేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చింది. ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు. జీఏడీ టవర్స్ 47 అంతస్తులు, టెర్రస్, హెలిప్యాడ్ తో సహా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదేవిధంగా 39 అంతస్తుల్లో హెచ్ఓడి టవర్స్ నిర్మాణం చేయనున్నారు. అసెంబ్లీ భవనం 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 7 అంతస్తుల్లో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. వీటన్నిటికీ ర్యాప్ ఫౌండేషన్ పూర్తి చేసి జనవరి నెలాఖరులోగా నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక సిఆర్డీఏ అధికారులు సైతం ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తున్నారు. అటు ప్రభుత్వం నిరంతరం అమరావతి పనుల గురించి ఆరా తీస్తుంది. దీంతో జనవరి నుంచి అమరావతి కొత్త రూపు సంతరించుకోనుంది.